ఒంగోలు మంగమూరోడి శ్రీ అచలానంద ఆశ్రమంలో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి శ్రీ కనకదుర్గాదేవి రూపంలో శ్రీ గోవిందమాంబ మహాదేవి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందమాంబ మహాదేవిని శ్రీ కనకదుర్గాదేవిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు స్థానిక భక్తులు భారీగా హాజరయ్యారు. ఆశ్రమం మొత్తం కూడా మహిళా భక్తులతో కిటకిటలాడింది. అనంతరం భక్తులకు పసుపు కుంకుమ అందజేసి తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అఖిల జగతి మేలుచున్న ఆది పరాశక్తివే శ్రీ దుర్గా భవానీ జననీ ప్రణమామ్యహం. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ముగురమ్మల మూలమైన పెద్దమ్మవు నీవేలే, భువనాలను పాలించే అమ్మవు నీవే కదా. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఉదయ భాస్కర కిరణం నీ పదముల కొలువగా నీ ముంగిట నిలచెను అమ్మాయిక మేలుకు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సుప్రభాత గీతికలు గంధర్వులు పలుకగా సప్త మహర్షులు నిన్నే పూజింపగ నిలచిరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ. 7 గంటలు మీరందరూ తలా ఒక బిందు తీసుకురండి. పెద్ద బిందు ఏం మొయ్యలేదు, చిన్న చిన్న చెప్పులు లాంటివి తీసుకురండి. రంగారెడ్డి చెరుకు వెళ్ళి అందరం నీళ్ళు తీసుకుని వస్తాం. ఆ నీళ్ళు ఇక్కడ పెడతాం. ఎల్లుండి దసరా రోజు అమ్మవారికి ఎవరి కలసంతో వాళ్ళే అమ్మవారికి స్వయంగా అభిషేకం చేసుకునే మహత్వాన్ని ఎల్లుండి. కాబట్టి మీరంతా ఎల్లుండి వచ్చేసి తర్వాత ఒక విషయం చెప్పాలి. చాలామంది పెరుగు డబ్బులు ఇచ్చారు, విరాచార్య చదివారు. ఈ పద్మజ అమ్మగారు వాళ్ళ స్వామి పేరు కోటేశ్వరరావు గారు, అందరూ కుర్జీ గారిని తెలుసుకోవాలి. వాళ్ళు ప్రతి నెల కొంత అమౌంట్ ఆశ్రమానికి ఇస్తూ పంపిస్తున్నారు. కోట శ్రీధర్ గారు వాళ్ళ స్వామి ఒక నెలలో నాకు లాక్డౌన్ ముందు 98,000 చెప్పు తీసుకొచ్చి ఇచ్చాడు. నాకు 98,000 ప్రతి నెల. వీళ్ళు తోట శ్రీధర్ గారు, విపేష్ నారాయణ, రాఘవరెడ్డి గారు, తర్వాత పోతల రామారావు గారు వచ్చినారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళు ప్రతి నెల కొంత అమౌంట్ ఇచ్చి ఆశ్రమం ఆర్థికంగా స్థిరంగా లేదు కనుక ఈ సంస్థ నడిపిస్తున్నారు. అడిగే ఎందుకంటే ఇప్పుడు బలసాని కోటేశ్వరరావు గారు ప్రతి నెల ఆశ్రమానికి వారి భాగస్తులు మల్లికార్జున గారు తదితర భాగస్తులు కలిసి ప్రతి నెల ఇక్కడ అన్నదానానికి మాకు పిల్లలకి కావాల్సినటువంటి బియ్యం వాళ్ళు పంపిస్తున్నారు. మా సిస్టర్ శివజనమ్మ గారు అలంకరించి ఎందుకు
జై రామకి మాతా గోవిందమాంబకు శరన్నవరాత్రి దేవీ దేవతలకు దుర్గా భవానీ మాతకు పూజ్యవాద శ్రీ 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 యోగి అచలానంద గురుదేవులకు సకల చరాచరమునకు నమ పార్వ ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్యత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపదేవతే పదం విశ్వస్యాత్మేశ్వరగుం సాం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరోగతే శ్రోయతే వివ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తథాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అనావతి త్వం తదా బాబో జ్యోతిర్షోమృతం బ్రహ్మకోద్భవస్తవరం వీరనారాయణాయ విద్మహే విరాట్ పురుషాయ ధీమహి భూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం తాని తాని ప్రవశ్యంతే ప్రోక్షణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మాపౌరుషంభువః రాహిమాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జగజ్జననీ పరమేశ్వరి శ్రీ మహాకాళి రంగారాయుడు చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆ నీళ్లను అభిమంత్రించుకొని ఉత్సవంగా వచ్చి రేపటి రాత్రంతా కూడా ఆశ్రమం నుంచి ఎల్లుండి దసరా పండుగ రోజు ఉదయం పడుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆ కలశాలతోటి రేపు జరగబోయేటువంటి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా పండుగ రోజున చేసేటువంటి మహద్భాగ్యం సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే లభిస్తుంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలను పొందకోరుతూ ఉన్నాం. నమోస్తే సకల సురలు భక్తి మీర నిన్నే ధ్యానించుతూ నీ పావన సన్నిధిలో కైమోక్షి నిలచిరి. పరమేశుని ఉదిలోన పవళించిన మా తల్లి యోగ నిదుర చాలించి మేలుకో మహేశ్వరి. అష్టాదశ పీఠముల అలరు దివ్య రూపిణి అఖిల లోకనాయకి జననీ భవాని. శ్రీ శాంకరి దేవిగా శ్రీలంకలో వెలసిన శ్రీచక్ర నివాసిని శ్రీ దుర్గా భవాని. కామాక్షి దేవివై కంచిలో నామరిన కరుణామృత వర్షిణి జననీ దాక్షాయణి. శ్రీ సింహళ దేవిగా ప్రద్యుమ్నమునందున ప్రభవించే మా తల్లి శ్రీతకల్పవల్లి. చాముండి దేవిగా కంసనగరమందున కొలువుదీరినావుగా అమ్మా శివాని.
జోగులాంబదేవియై అలంపురమునందున అలరారే తల్లివి ఆది పరాశక్తివి. భ్రమరాంబిక రూపుతో శ్రీశైల క్షేత్రములు మల్లికార్జుని మదిలో విలసిల్లే తల్లివి. పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గాదేవి నమోస్తుతే. మహాలక్ష్మి తేజమై కొల్హాపురమందున కళలొలికే తల్లివి జననీ కళ్యాణి. ఏకవేణిగా దేవిగా మహుర్యాం నందున ఆశ్రితులను ఆదరించు అమ్మవు నీవేలే. మహాకాళి దేవివై ఉజ్జయినీపురములో భక్త కోటినుద్ధరించు మహాశక్తి నీవే. అమ్మా పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గాదేవి. పురుహూతిక దేవిగా పిఠాపురములో వెలసి పరదాసుల పాలించే తల్లివి నీవే కదా. జనని జగదీశ్వరి శ్రీ దుర్గాదేవి నమోస్తుతే. శ్రీగిరిజాదేవిగా ఓడ్యాణమునందు నిలచి అభయములను ప్రసాదించు అఖిలాండ నాయకి. మాణిక్యదేవివై చిత్రకూటములోన చెలువొందే శ్రీకరి శ్రీ శంభు మనోహరి. నమోస్తుతే. కామరూపాదేవిగా హరిక్షేత్రములో వెలసి కొంగు పసిడిగా భక్తుల పాలించే తల్లి. పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గాదేవి గౌరీ నమోస్తుతే. ప్రయాగ క్షేత్రంలో నా మాధవేశ్వరి దేవిగా మహిమలెన్ను చూపించే జననీ రుద్రాణి. పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గాదేవి గౌరీ నమోస్తుతే. శ్రీ వైష్ణవి దేవిగా జ్వాలా క్షేత్రములోన విలసిల్లే మా తల్లి విశ్వాంతరంగిణి. శ్రీ దుర్గాదేవి